తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? తెలుగు తల్లి ఫ్లైఓవర్ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడెందుకు బోర్డు కనిపించకుండా వస్త్రంతో క్లోజ్ చేసింది? ఇలా ఎందుకు చేసింది? ఎవరి ఆదేశాలు, ఎవరి ఒత్తిడి మేరకు తెలంగాణ తల్లి పేరు కనపడకుండా చేశారు? నిన్న తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని బోర్డు పెట్టి ఇవాళ కనిపించకుండా క్లాత్ ఎందుకు కట్టారనే చర్చ పెద్ద ఎత్తున మొదలైంది. ట్యాంక్ బండ్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్కు కొత్త బోర్డును ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ సమావేశంలోనూ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును మార్చాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయానికి అనుగుణంగా ట్యాంక్ బండ్ సమీపంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లైఓవర్పై కొత్త పేరుతో సైన్ బోర్డును ఏర్పాటు చేసింది. దీంతో ప్రభుత్వ ఆదేశం అధికారికంగా అమలైనట్టయింది. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నేడు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మారింది. అయితే ఏమైందో ఏమో కానీ సడన్ గా బోర్డు పేరు కనిపించడం లేదు. ఎవరు ఆదేశాలు ఇచ్చారో తెలియదు కానీ బోర్డు కనిపించకుండా వస్త్రంతో దాన్ని క్లోజ్ చేశారు. ఇలా ఎందుకు చేశారని జనం ఆలోచిస్తూ ఉన్నారు. ఒక్క రోజులోనే ఎందుకు కనిపించకుండా కప్పిపెట్టారనే ప్రశ్నలైతే జనం నుంచి వస్తూ ఉన్నాయి. అయితే మరోవైపు తెలంగాణ రాజధానిలో ఉన్న తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ సైన్ బోర్డుపై ఉర్దూ భాషలో తీవ్రమైన తప్పులు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఫ్లైఓవర్ బోర్డుపై తల్లి అనే పదాన్ని తాలి అని, నగర్ అనే పదాన్ని నాగారా అని రాశారు. ఇది స్పెల్లింగ్ తప్పు మాత్రమే కాదు, ఉచ్చారణ పరంగా కూడా ఆమోదయోగ్యం కాదనే వాదన వినిపిస్తూ ఉంది. ఉర్దూను కేవలం లాంఛనప్రాయంగా ఉపయోగిస్తున్నారని, ఎందుకంటే ఉర్దూ తెలంగాణ రెండవ అధికారిక భాష అని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం మానవ ధృవీకరణ లేకుండా ఉర్దూ అనువాదాల కోసం ఏ సాధనలను ఉపయోగిస్తున్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉర్దూ నిపుణుల సహాయంతో స్పెల్లింగ్లను సరిచేయాలని కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణిస్తుందా లేదా ఈ తప్పులు కొనసాగుతాయా అనేది చూడాలి మరి.